ఐదేళ్ల కాలంలో మంత్రిగా ఉండి కూడా మైలవరం నియోజకవర్గ ప్రజల సమస్యలను దేవినేని ఉమా నిర్లక్ష్యం చేశారని వైఎస్ఆర్సీపీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. నియోజకవర్గంలో తాగేందుకు గుక్కెడు నీటిని అందించలేని మంత్రి రాయలసీమకు సాగునీరు తెచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. విజయవాడ రూరల్ మండలంలోని పైడూరుపాడు విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్లో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్తో ఉన్నాం. సార్ చెప్పండి, నియోజకవర్గంలో మీరు వెళ్తున్నప్పుడు ఎటువంటి సమస్యల మీద ప్రజలు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు? అర్హత కలిగిన పేదలకు సంక్షేమ పథకాలు అందించలేదు, అర్హత కలిగిన పేదలకు సంక్షేమ పథకాలు అందించలేదు, అట్లాగే మౌలిక వసతులు కల్పించలేదు. చాలా చోట్ల సాగునీటికి సమస్య, తాగునీటికి సమస్య, డ్రైనేజీలు నిర్మించాలి, రహదారులు నిర్మించలేదు. ఇవన్నీ చాలా గ్రామాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్దది, పైగా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు ఏ రకమైన సమస్యలు పరిష్కరించారు, వాళ్ళు ఇంకేం చెప్తున్నారు? ఇతను అంతా అబద్ధాల మంత్రి, కోతల మంత్రి. అబద్ధాల మంత్రి అంటే ఏంటంటే 70 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఎవరు చేయనంత అభివృద్ధి నేను చేశానని చెప్పడం పెద్ద అబద్ధం. కోతల మంత్రి అంటే ఏంటంటే 2 సార్లు గెలిపించి మంత్రిని చేసిన నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు లేదు, కానీ ఎక్కడో కడపకి పులివెందులకు నీళ్ళు ఇచ్చానని చెప్పి ప్రగల్భాలు చెప్తున్నాడు. జనం ఇప్పుడు దాని మీదే చర్చించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాల పథకాల్లో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని అంశాలు దాంట్లో ఉన్నాయి. అవన్నీ అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందించడమే మా లక్ష్యం. అది చేస్తామని చెప్తున్నాం. అలాగే తాగునీరు, సాగునీరు, రైతాంగానికి దన్నుగా ఉంటాం, గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం నా ప్రధాన లక్ష్యంగా అందరికీ చెప్తా ఉన్నాను. ఎవరిని పెట్టినా ఇదిగో నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఓటర్ ఈసారి డిసైడ్ అయ్యి ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని. కాబట్టి ఈ కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఎదుర్కొంటాం. మొదటి నుంచి కేసులు పెట్టడం, చాలా వ్యవహారాలు చేయించే ప్రయత్నాల్లో ఉన్నాడు అతను. చాలా గొడవలు చేయించేదానికి ఆస్కారం ఉంది. అట్లాంటి సమస్యాత్మక గ్రామాల్లో ఈ పైడూరుపాడు గ్రామం కూడా ఒకటి. మొన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టుకొని మా నాయకులు, కార్యకర్తల మీద ప్రతి సందర్భంలో కేసులు పెట్టి నానా అవస్థలకు గురి చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నా కూడా ఇంకా అతను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. చూద్దాం రాబోయే రోజులు ఎట్లా జరుగుతుంది. నేను మా నాయకుల, కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు ఇతనికి సిద్ధంగా ఉన్నారు ఇతను ఓడించడానికి. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండి మన ఓటింగ్ మనం పోలింగ్ చేయించుకోగలిగితే గొడవల జోలికి వెళ్లకుండా మనకు మంచి జరుగుతుందని చెప్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా సంక్షేమానికి దూరమైన ప్రజలకు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యాన్ని అందజేయడానికి కోసమని పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తూ ప్రచారంలో భాగంగా ముందుకు సాగుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రాజా రమేష్, సాక్షి టీవీ.